హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. రైతు భరోసా పైన అప్డేట్ చెప్తాను. ప్లీజ్ జర కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ కంపల్సరీ చేయండి. మరి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన అప్డేట్స్ జెన్యూన్ కరెక్ట్ అప్డేట్స్ చెప్తాను మన ఛానల్ ద్వారా. మరి రైతు భరోసా పైన ఏమంటే ఇప్పుడు 3 ఎకరాల వరకు పడింది కదా రైతు భరోసా, మనందరికీ 3 ఎకరాల వరకు కంప్లీట్ అయింది. అయితే వచ్చే వారం రోజుల్లో 4 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వబోతున్నారు. రైతు భరోసా పైసలు పడబోతున్నాయని సమాచారం ప్రభుత్వం ద్వారానే. మరి 5 ఎకరాల వరకు ఈ మార్చి 31 వరకు 5 ఎకరాల వరకు జమ చేస్తారంట. మరి మార్చి 31 వరకు ఇంతకుముందు మనకు ఇన్ని రోజులు చెప్పుకొచ్చింది ఏంటిదంటే మార్చి 31 వరకు మొత్తం వేస్తాం, కంప్లీట్ అవుతామన్నది. అదైతే క్యాన్సిల్ అయిపోయింది. 5 ఎకరాల వరకే రైతు భరోసా అని అనుమానాలు. ఇంకా తర్వాత రైతు భరోసా ఏప్రిల్ రెండో వారం నుంచి స్టార్ట్ చేస్తారట. మరి అది ఇంతవరకు తర్వాత మళ్ళీ వానాకాలం వచ్చేస్తుంది కూడా. ఏప్రిల్ అంటే అవి మొత్తం 10 ఎకరాలు 20 ఎకరాలు వాళ్ళందరికీ ఇచ్చేసరికి మళ్ళీ వారం కాలం కూడా వచ్చేస్తుంది. అయితే 5 ఎకరాల వరకు ఇస్తారేమో, వచ్చేది అయితే మళ్ళీ మొన్నట్లాగా ఆపేస్తారేమో. రైతులకైతే అనుమానాలు ఈ విధంగా వస్తున్నాయి. ఇప్పటికైతే వచ్చిన వార్త అయితే 4 ఎకరాల వరకు వచ్చే వారం రోజుల్లో మార్చి 31 వరకు 5 ఎకరాల వరకు అయితే రైతు భరోసా ఇవైతే కంపల్సరీ పడతాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే 3 ఎకరాల వరకు రైతు భరోసా ఏసిర్రు కదా, మనకి కంప్లీట్ అయితే చేసిర్రు కదా. కొంతమందికి తక్కువ పడ్డాయి, అసలు కొంతమందికి పడనే లేదు. ఎకరం ఉన్నోళ్ళకి, అర్ధ ఎకరం 2 ఎకరాలు ఉన్నోళ్ళకి ఈ విధంగా పడ్డాయి కదా. కొంచెం సగం సగం పైసలు, తక్కువ పైసలు, అసలు పడినోళ్ళు వీళ్ళందరికీ కూడా మళ్ళీ పడుతున్నాయి పైసలు. చూసుకుంటున్నారా? చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. పడ్డ వాళ్ళు కామెంట్ చేయండి, పడిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మార్చి 31 వరకు అందరికీ పడతాయి. మన పాత కేసీఆర్ డేటా మన పాస్బుక్ ఎంత ఉందో అంతవరకు అయితే చాలామందికి పడుతున్నాయి. కొన్ని సర్వే నెంబర్లు అయితే బ్లాక్ చేసారు. మరి మాకైతే పడ్డాయి, కొంతమందికి పడ్డాయి, మాకు కూడా పడ్డాయి. 2 సార్లు పడ్డాయి. ఫస్ట్ 16 గుంటలకే పడ్డది, ఇప్పుడు ఎకరం పైన ఉంది, ఎకరం వరకు పడ్డాయి అన్నమాట. ఇది సమాచారం. ఇప్పుడు 4-5 రోజుల 4-5 ఈ వారంలో 4 ఎకరాల వరకు రైతు భరోసా మార్చి 31 వరకు కంప్లీట్ అయితే 5 ఎకరాల వరకే రైతు భరోసా అనే అనుమానం వస్తుంది. తర్వాత అయితే ఆపేస్తారు సర్వేలని. తర్వాత భూభారతి చట్టంలో మళ్ళీ అంత భూమి అంతా సర్వే చేయాలి, వ్యవసాయ భూమి అంతా సర్వే చేయాలని ఇవన్నీ సర్వేలు అవి ఇవన్నీ పనులు పెట్టి మళ్ళీ ఒక్కసారి ఎగ్గొడతారేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి ఇలాంటి అప్డేట్స్ ఉన్న సంక్షేమ పథకాలపైన రైతులకి అప్డేట్స్, ఎలాంటి అప్డేట్స్ అయినా జెన్యూన్గా కరెక్ట్గా చెప్తాను. జర సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇలా ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇలాంటి రాజకీయాలపైన మంచి జెన్యూన్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను మన ఛానల్లో. సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ చేయండి. థ్యాంక్ యూ.